ఇగో పానీపూరిలో క్యాన్సర్ కలర్స్ ఉన్నాయట, జాగ్రత్త. హానికరమైన కృత్రిమ రంగులు కలుపుతున్న వ్యాపారులు. ఫుడ్స్లో సింథటిక్ కలర్స్ వాడకంపై కర్ణాటకలో పూర్తిగా నిషేధం విధించిరట. మరి మన రాష్ట్రం ఏం చేస్తుందో, రాష్ట్ర వ్యాప్తంగా 79 చోట్ల శాంపిల్స్ సేకరించిరట. ఒక్క బెంగళూరులోనే 19 శాంపిల్స్లో క్యాన్సర్ కారక రంగులు గుర్తించిరట. ప్రతిరోజు పానీపూరి గప్చుప్ తినేవాళ్ళు ఉన్నారు, ఇవాళ ప్రతిరోజు తినేవాళ్ళు ఉన్నారు, పిల్లలకి తీసుకుపోయి మరీ తినిపించే వాళ్ళు కూడా ఉన్నారు. అందులో క్యాన్సర్ కారకాలు ఉన్నాయట, చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉన్నది. ఇగో ఇగో కమ్మగా నోరు గురించే పానీపూరీలు, వాటితో పాటు ఇచ్చే పానీ సాస్లతో క్యాన్సర్ ప్రమాదం పొంచి ఉందట. రంగు రుచి కోసం వీటిలో ప్రమాదకరమైన సింథటిక్ కలర్స్ కలుపుతుండడమే ఇందుకు కారణమని కర్ణాటక హెల్త్ ఆఫీసర్లు హెచ్చరిస్తున్నారు. ఆరోగ్యానికి అత్యంత ప్రమాదకరమైన క్యాన్సర్కు కారణమయ్యే కృత్రిమ రంగులను ఫుడ్స్లో కలపడం పైన నిషేధం విధించిన కర్ణాటక హెల్త్ డిపార్ట్మెంట్ ఇటీవల రాష్ట్ర వ్యాప్తంగా అనేక చోట్ల ఫుడ్ శాంపిల్స్ సేకరించి టెస్ట్ చేసింది. దీంతో పానీపూరిలో సింథటిక్ కలర్స్ కలుపుతున్నారు, వీటితో క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉన్నది. ఫుడ్ సేఫ్టీ అండ్ క్వాలిటీ విభాగం ఎక్స్పర్ట్లు గుర్తించారు. గప్చుప్లతో పాటుగా గోబీ మంచూరియా, కబాబ్స్ వంటి వంటకాల్లో కూడా ప్రమాదకర సింథటిక్ కలర్స్ కలుపుతున్నారని ఈ టెస్టుల్లో తేలింది. మీరు చూడండి, హోటల్కి బుక్ చేయండి, కబాబ్ కావాలని ఎర్రగా తీసి వస్తుంది, అది అంత కలరే అది. ఈ ఫుడ్ కలర్స్ వెరీ డేంజరస్. అండ్ ఇంకొకటి టేస్టింగ్ సాల్ట్ అని కలుపుతూ ఉంటారు. మీరు ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్లో ఇది ఎక్కువగా మనకు కనబడుతూ ఉంటుంది. ఎదురుగానే ఉంటుంది ఉప్పు, కారం, ధనియాల పొడి, మసాలా, దాంతోపాటు టేస్టింగ్ సాల్ట్ కూడా ఉంటుంది. ఇట్లా షుగర్ లాగా కనిపిస్తూ ఉంటుంది మీకు. అది వేయడం వల్ల కొంత టేస్ట్ యాడ్ అవుతుంది, కానీ అది క్యాన్సర్ కారకం. అజినోమోటో అంటారు కదా దాన్ని, వెరీ డేంజరస్. అది కూడా క్యాన్సర్ కారకమే. సో అందుకే చాలామంది ఇప్పుడు కొంత హెల్త్ కాన్షియస్ పెరిగిన తర్వాత చాలామంది చెప్తా ఉంటారు టేస్టింగ్ సాల్ట్ వేయొద్దు అని. ఈ ఫ్రైడ్ రైస్లు, నూడిల్స్. తనిఖీల్లో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా 79 చోట్ల నుంచి ఫుడ్ శాంపిల్స్ సేకరించి టెస్ట్ చేసిరట. బెంగళూరు నుంచి 49 శాంపిల్స్ తీసుకున్నారట. దీంతో ఒక్క బెంగళూరు సిటీలోనే 19 శాంపిల్స్లో క్యాన్సర్ కారకాలు ఉన్నట్టు నిర్ధారణ అయిందట. ఇది మనది కాదు కదా బెంగళూరు అనుకునేరు, ఇది కూడా అదే ఉంటుంది. గదే పానీపూరి, గదే నీళ్ళు, గదే సాసు. ఇంకా మన దగ్గర ఇంకా ఎక్కువ ఉంటుంది. మన దగ్గర ఫుడ్ సేఫ్టీ ఎంత అద్భుతంగా పనిచేస్తుందో, అధికారులు ఎంత అద్భుతంగా పనిచేస్తారో మనకు తెలుసు. మీరు చూడండి, హైదరాబాద్లో కానీ తెలంగాణలో కానీ ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్సే లేరు. చాలా రిక్రూట్మెంట్ చేయాల్సి ఉన్నది. అందులో ఆర్టిఫిషియల్ కలర్స్ పైన నిషేధం అట. ప్రధానంగా పానీపూరి సాస్, స్వీట్ చిల్లీ పౌడర్లలో క్యాన్సర్ కారకాలు అత్యధికంగా ఉన్నట్టు పరీక్షల్లో వెల్లడైందట. సన్సెట్ ఎల్లో, బ్రిలియంట్ బ్లూ, కార్మోయిసిన్ వంటి హానికర రంగులను గప్చుప్ల వెండర్లు వాడుతున్నారట. దీంతో కర్ణాటకలో పానీపూరి సాస్, స్వీట్ చిల్లీ పౌడర్ల తయారీలో సింథటిక్ కలర్స్ వాడకాన్ని నిషేధిస్తున్నట్టుగా ప్రకటించారు. అన్ని రకాల కబాబులతో సహా వివిధ వంటకాల్లో ఈ ఆర్టిఫిషియల్ కలర్స్ను ఎట్టి పరిస్థితుల్లోనూ వాడరాదంటూ కర్ణాటక హెల్త్ డిపార్ట్మెంట్ ఇటీవల ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఫుడ్ సేఫ్టీ అధికారులు అనేక చోట్ల తనిఖీలు చేపడుతున్నారు. అయితే ఫుడ్స్లో అతి సాధారణంగా వాడే రోడమైన్ బి అనే కలర్ ఏజెంట్ను నిషేధిస్తున్నట్టు కర్ణాటక ప్రభుత్వం ఈ ఏడాది మార్చిలో ప్రకటించిందట. అంటే రొటీన్గా వాడుతూనే ఉంటాడు దాన్ని కూడా నిషేధించారు వాళ్ళు. బెంగళూరులో గోబీ మంచూరియాను అమ్మే వెండర్లు రోడమైన్ బి కృత్రిమ రంగుకు బదులుగా న్యాచురల్ కలర్స్ వాడకాన్ని మొదలుపెట్టిరట. దీంతో సిటీలో గోబీ మంచూరియా అమ్మకాలు ఏకంగా 80% వరకు పడిపోయినాయట. చాలా డేంజర్. ఏమున్నా మీరు ఇంట్లో చేసుకుంటే బెటర్ తప్ప బయట ఏది తిన్నా కథమే. ఈ స్విగ్గీ, జొమాటోలు వచ్చిన తర్వాత అసలు వాడు ఏం పంపిస్తున్నాడో ఏందో ఎవ్వరికి అర్థం కాదు. వెరీ డేంజరస్. ఇది ఇంకా పిల్లల మీద ఎక్కువగా ప్రభావం చూపిస్తుంది. వాళ్ళు ఎదిగే వయసులో ఉన్న పిల్లలు, వాళ్ళ మీద చాలా ఎక్కువ ప్రభావం చూపించే అవకాశం ఉంది. మీరు చూడండి, స్టాటిస్టిక్స్ తీయండి. క్యాన్సర్ పేషెంట్ల సంఖ్య సంవత్సరం గణనీయంగా పెరుగుతున్నది. ఒక ఇయర్లో ఒక నెంబర్ ఉంటే డబల్ అవుతున్నది వచ్చే సంవత్సరానికి. కారణం ఏంటంటే ఇవన్నీ